ఇప్పటికే విచారణ వేగవంతంగా జరుగుతోంది. అయితే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి ఈ రోజు బెయిల్ వస్తుందా రాదా అన్నది 1000 కళ్లతో బీఆర్ఎస్ వర్గాలు చూస్తున్నాయి. మరొక పక్క ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి రంగంలోకి దిగారు. వాదనలు వినిపిస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ నుంచి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రైట్. సో మనం మళ్ళీ కాంటాక్ట్ చేద్దాం. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కవిత తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు అయితే కొనసాగిస్తున్నారు. ఈడీ సిబిఐ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైందని 57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారని న్యాయవాది ముకుల్ రోహత్గి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో సహ నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన విషయాన్ని ముకుల్ రోహత్గి ప్రస్తావించారు. రైట్. అయితే కవిత దుర్బల మహిళ కాదు అని జస్టిస్ గవాయి కూడా వ్యాఖ్యానించారు. కవిత నిరక్షరాస్యురాలు కూడా కాదు అని, ఆమెకు ఏది మంచో ఏది చెడో తెలియదా అని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వాదనలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించిన అంశంలో సుదీర్ఘంగా అయితే సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. జస్టిస్ బిఆర్ గవాయ్, కేఆర్ సంబంధించిన విశ్వనాథన్ ధర్మాసనం ముందైతే వాదనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా కవితకు సంబంధించిన 2 కేసుల్లో, ఒకటి సిబిఐ కావచ్చు, రెండోది ఈడీ కావచ్చు, 2 లిక్కర్ కేసు సంబంధించిన అంశంలో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పైన కాసేపటి క్రితమే సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి కవిత తరపున వాదనలు వినిపించారు. మొత్తం లిక్కర్ కేసుకు సంబంధించిన అంశంలో దాదాపు అటు సిబిఐ ఇటు ఈడీ దాదాపు ఒక్కొక్క కేసులో ఒక్కొక్కరు 4-5 నెలల పాటు టైంను వృధా చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ కూడా కేసుకు సంబంధించిన అంశంలో ₹1 కూడా కేసుకు సంబంధించిన అంశంలో దొరకలేదు. కానీ కేవలం వ్యక్తుల యొక్క స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ కేసుకు సంబంధించిన విచారణ అంతా కూడా కొనసాగుతుంది. దాని ఆధారంగానే అరెస్ట్ చేశారనే అంశాన్ని కూడా చెప్తారు. అయితే ఈడీకి సంబంధించి ఎస్వి రాజు మాట్లాడుతూ కాసేపటి క్రితం తన వాదనలు వినిపిస్తున్న సందర్భంగా కూడా కేసుకు సంబంధించిన అంతా ఇన్వాల్వ్ అయినారు. ముఖ్యంగా సౌత్ గ్రూప్ కీలక పాత్రగా కవిత వ్యవహరించారు. గతంలో కవిత ఫోన్లో కవితకి ఈడీ నోటీసుల సందర్భం కూడా ఆమె ఫోన్లోనే తీసుకొచ్చి డేటా కూడా రికవరీ చేసే ప్రయత్నం అటు ఈడీ చేసిందని అంశాన్ని చెప్పారు. సీఏకి సంబంధించిన బుచ్చిబాబు ఏ విధంగా ఛార్జ్ చేశాడు, ఇండియా హెడ్కి సంబంధించిన గౌతమ్ ముత్తా కూడా ఈ కేసులో ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, వారిద్దరి మధ్యలో జరిగిన వాట్సాప్ సంభాషణలు కావచ్చు, అదేవిధంగా మొత్తం సౌత్ గ్రూప్కి సంబంధించిన లాబీ కావచ్చు ఏ విధంగా జరిగిందనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. మరోవైపు సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి మాట్లాడుతూ కాసేపటి వాదనలు వినిపించిన సందర్భంలో ప్రధానంగా కవిత ఒక ఎమ్మెల్సీ, ఆమె ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. ఈ కేసుకు సంబంధించిన అంశంలో గతంలో ఏ విధంగా అయితే మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరు చేశారో అదేవిధంగా అదే గ్రౌండ్స్లో కవితకు కూడా బెయిల్ మంజూరు చేయాలి. ఇద్దరిపైన ఒకే రకమైన కేసులు ఉండడము, కేసుకు సంబంధించిన ఆయన సహనిందితులు కావడం, సహనిందితురాలుగా కవిత ఉండడం, వీరందరికి సంబంధించిన విషయంలో కూడా గతంలో సుప్రీంకోర్టు అయితే ఏ ఆర్డర్ ప్రకారం అయితే ధర్మాసనం తీర్పిచ్చిందో అదే ఆర్డర్ ప్రకారం కవితకు కూడా బెయిల్ మంజూరు చేయాలని దాదాపు 5 నెలల నుంచి కూడా ఆమె ఒక మహిళ జైల్లోనే ఉంటున్నారన్న అంశాన్ని చెప్తున్నారు. అనేక ఆరోగ్య సమస్యలు వచ్చిన సందర్భాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఇక ఈడీకి సంబంధించిన ఎస్వి రాజు సైతం కూడా పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఒక్కొక్కరిగా బెయిల్ మంజూరు చేస్తే కేసు కొంత నీరుగారే ప్రయత్నం ఉంటుంది, వ్యక్తుల సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయనే అంశాన్ని కూడా లేవనెత్తిన సందర్భంలో అరుణ్ రామచంద్ర పిల్లై గతంలో అరెస్ట్ అయ్యి సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యి ఆయన జైల్లోనే ఉన్నారు కదా, ఆయన ఏ విధంగా ఆయనకు సంబంధించిన అంశంలో ఏ విధంగా ఆయన స్టేట్మెంట్ను విత్డ్రా చేసుకున్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే జైల్లో ఉన్న వారిని కూడా ప్రభావితం చేయగలచా అని కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తిన సందర్భంలో ఎస్వి రాజు తన వాదనలు వినిపించిన సందర్భంగా జైల్లో ఉన్న వారిని కూడా ప్రభావితం చేయొచ్చు, కుటుంబ సభ్యుల రూపంలో కావచ్చు, అదేవిధంగా న్యాయవాదుల రూపంలో కావచ్చు, వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి మేజర్గా కేసులో ఉన్న వారితో కూడా మాట్లాడే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయనే అంశాన్ని లేవనెత్తారు. అయితే మొత్తం లిక్కర్ కేసు సంబంధించిన విషయంలో ఏ విధంగా ఫోన్లను డిస్ట్రాయ్ చేశారు, ఏ విధంగా ఫోన్లో ఉన్న డేటాను అప్ టు డేట్ ఏ విధంగా వారు డిలీట్ చేస్తూ వచ్చారు, అందరితో జరిగిన సంభాషణలు కావచ్చు, వాట్సాప్ సంభాషణలు కావచ్చు, ఈ అన్ని సంభాషణలు కూడా ఏ విధంగా తీసేశారు, అనేక ఫోన్లను బార్స్తో ఏ విధంగా చేశారు అంశాన్ని కూడా లేవనెత్తిన సందర్భంలో ఈ రోజుల్లో ఫోన్ కేవలం ఒక బొమ్మ లాంటిది, దాన్ని ప్రత్యేకంగా అప్డేట్ చేస్తుంటారు, ప్రతిసారి అప్డేట్ చేస్తూనే ఉంటారు, దాంట్లో పెద్దగా చేసింది ఏం లేదు. ఈడీ నాటి సందర్భంలో అడిగిన ఫోన్లన్నీ కూడా కవిత ఈడీ కార్యాలయానికి అందజేసింది. ప్రస్తుతానికి ఆమె దగ్గర
ఫోన్లు ఏమీ లేవు అనే అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యం. అయితే బీఆర్ఎస్ నేతలు మొత్తం కోర్టు హాల్లోనే ఉన్నారు ప్రస్తుతం. వారు కూడా కవితకి ఈరోజు ఖచ్చితంగా బెయిల్ వస్తుందనేది కూడా కొంత ఉత్కంఠత అయితే నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. గత విచారణ సందర్భంగానే బెయిల్ వస్తుందని కొంత ఆశ వ్యక్తం చేసిన సందర్భంలో, కానీ తాజాగా జరుగుతున్న వాదనల సందర్భంగా ఖచ్చితంగా ఈరోజు కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల మనీష్ సిసోడియాకి ఇదే కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అది ఆయనకు 2 కేసులలో, అటు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఈ 2 కేసులలో కూడా మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరు చేశారు. ఆ గ్రౌండ్స్లో ఖచ్చితంగా కవితకు కూడా బెయిల్ వస్తుందనేది కూడా కొంత బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈడీ తరపున వాదనలు కొనసాగుతున్నాయి. ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈడీలో ఉన్న చాలా అంశాలను ఎస్వీరాజ్ కోర్టు ముందు వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో సిబిఐ కూడా ఇప్పటికే కౌంటర్ ఫైల్ చేసింది కాబట్టి ఖచ్చితంగా సిబిఐ కూడా తన వాదనలను వినాలని కోర్టు ముందు విజ్ఞప్తి చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా అటు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, దర్యాప్తు చేస్తున్న అధికారులు సైతం కూడా కోర్టు ముందు హాజరయ్యారు. వారు కూడా ఈ కేసుకు సంబంధించిన విషయంలో అడ్వకేట్లతో పాటు కోర్టు ముందు విచారణలో అయితే పాల్గొంటున్నారు. ప్రధానంగా కేసుకు సంబంధించిన విషయంలో కవితకు బెయిల్ ఇవ్వద్దని ఈడీ వాదిస్తుంటే ఏ విధంగా అయితే మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చారో అదే విధంగా కవితకు కూడా బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపున న్యాయవాది ముకుల్ రోహిత్ అయితే వాదనలు వినిపించారు. రైట్ సతీష్.